హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ టాక్స్. ఈరోజు రెసిపీ గార్లిక్ మష్రూమ్. ఈ మష్రూమ్స్తో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇందులో ఎన్నో న్యూట్రిషన్స్ ఉన్నాయి. ఇందులో ఎక్కువ మోతాదులో సెలీనియం, వైటమిన్ డి, వైటమిన్ B6 ఉన్నాయి. ఇది మన ఇమ్యూన్ సిస్టమ్కి చాలా మంచిది. అలాంటి మష్రూమ్స్తో ఈరోజు ఒక మంచి రెసిపీ చూసేద్దామండి. దీనికోసం ఒక 200 గ్రామ్స్ నీట్గా క్లీన్ చేసుకున్న మష్రూమ్స్ తీసుకున్నానండి. క్లీన్ చేసుకున్న ఈ మష్రూమ్స్ని స్లైసెస్గా కట్ చేసుకోవాలి. మరియు నేను ఇక్కడ 2 చిన్న సైజ్ టమాటాలు తీసుకున్నానండి. ఈ టమాటాస్ని మరీ చిన్నగా కాకుండా కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోవాలి. అలాగే దానిలోని సీడ్స్ అన్ని తీసేసుకోవాలి. మరియు ఒక క్యాప్సికమ్ని కూడా తీసుకొని కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక ఆనియన్ని కూడా తీసుకొని కట్ చేసుకోవాలి. అలాగే ఈ రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గార్లిక్ అండి. ఇవి ఒక 10 to 15 తీసుకొని సన్నగా తరిగి పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని అది హీట్ అయ్యాక 1 to 2 టీ స్పూన్ బటర్ వేసుకోవాలి. బటర్ కరిగాక అందులోకి తరిగిన వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వాటిని చక్కగా వేపుకోవాలి. ఈ వెల్లుల్లి రెబ్బలు వేగాక అందులోకి ఆనియన్స్ కూడా వేసుకొని ఒకసారి వేపుకోవాలి. ఆనియన్స్ని మరీ ఎక్కువగా వేపకుండా లైట్గా వేపుకోవాలి. ఇప్పుడు మష్రూమ్స్ని కూడా వేసుకొని వాటిని చక్కగా వేపుకోవాలి. మష్రూమ్స్లో వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బటర్లో వేసుకున్నప్పుడు వాటర్ అన్ని మష్రూమ్స్ నుండి బయటకు వచ్చేస్తాయి. మష్రూమ్స్లోని వాటర్ మొత్తం ఎగ్గిపోయాక ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలను, టమాటా ముక్కలను వేసుకొని 1 నిమిషం పాటు వేపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కారం, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ టమాటో సాస్, 1 టీ స్పూన్ సోయా సాస్ వేసుకొని 1 నిమిషం పాటు వేపుకోవాలి. ఇక్కడ మీకు జ్యూసీగా కావాలంటే ఇంకొంచెం టమాటా సాస్ వేసుకొని 1 టీ స్పూన్ వాటర్ యాడ్ చేసుకోవాలి. చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని కొన్ని నువ్వులు చల్లుకొని ఒకసారి కలుపుకొని 30 సెకండ్స్ వేపుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడిగా సర్వ్ చేసుకోండి. ఈ గార్లిక్ మష్రూమ్ని ఇలా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో చాలా సులువుగా మరియు చాలా త్వరగా ఈవినింగ్ స్నాక్స్లో కానీ ఒక మంచి స్టార్టర్గా కానీ చేసుకోవచ్చు. Thank you for watching my videos. Please like, share, subscribe my